ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏదైనా వస్తువు కొనడం నుంచి ఫ్యూచర్ ప్లానింగ్ వరకు ప్రతి దాంట్లో కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఉంటుంది. అయితే మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసే ముందు మన ఫైనాన్షియల్ గోల్ ఏంటిది అనేది మనము ముందు డిటర్మైన్ చేసుకోవాలి. అంటే షార్ట్ టర్మ్గా ఫుడ్ కానీ క్లాత్స్ కానీ షెల్టర్ కానీ అవసరం ఉంటుంది. మిడ్ టర్మ్గా ఎడ్యుకేషన్, హౌస్, మ్యారేజ్కి యూస్ అవుతుంది. లాంగ్ టర్మ్గా చూసుకుంటే రిటైర్మెంట్కి ఎంత కార్పస్ సేవ్ చేయాలనేది తెలుస్తుంది. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ అసెట్స్ లోపల మనము ఎంతెంత అమౌంట్ ఎలొకేట్ చేయాలనే దాని మీద ఫైనాన్షియల్ ప్లానింగ్ డిపెండ్ అయి ఉంటుంది. ఈక్విటీస్, బాండ్, రియల్ ఎస్టేట్, డైవర్సిఫికేషన్, అన్ని ఇన్వెస్ట్మెంట్లు కూడా ఒకటే చోట పెట్టకుండా డైవర్సిఫై చేసినట్లయితే మనకి రిస్క్ తగ్గుతుంది. రెగ్యులర్ ఇన్కమ్ అంటే శాలరీ, లేదంటే డివిడెండ్, లేదంటే మ్యూచువల్ ఫండ్స్. క్యాపిటల్ ఎప్రిసియేషన్ అంటే స్టాక్స్ లోపల కానీ షేర్స్లో కానీ వేసినప్పుడు ఆ షేర్ యొక్క వాల్యూ పెరగడం కానీ, ప్రాపర్టీ కొన్నప్పుడు ప్రాపర్టీ యొక్క వాల్యూ పెరగడం కానీ, ల్యాండ్ కొన్నప్పుడు ల్యాండ్ యొక్క వాల్యూ పెరగడం కానీ. రిస్క్ అండ్ రిటర్న్స్, ఎంత రిస్క్ లో ఉంటే అంత లో రిటర్న్స్ వస్తాయి, ఎంత రిస్క్ హై ఉంటే రిటర్న్స్ అంత ఎక్కువ వస్తాయి.